Hi friends, how are you? All of you and my followers, I am fine. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనకు ఎన్ని రకాలు బ్యాటరీస్ ఉన్నాయి, మనకు ఏవి బెస్ట్, ఏ బ్యాటరీస్ మనకు పవర్ని ఎక్కువసేపు నిల్వ చేసుకొని ఎక్కువసేపు రాగలవు అనే కాన్సెప్ట్ మీద ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బ్యాటరీస్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే బ్యాటరీస్లో రకాలు మనకు డ్రై బ్యాటరీస్, అలాగే యాసిడ్ బ్యాటరీస్, అలాగే లిథియం అయాన్ బ్యాటరీస్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ మూడు రకాల బ్యాటరీస్ మనకు ఉండడం జరుగుతుంది. ఈ డ్రై బ్యాటరీస్ అనేటివి మనం టూ వీలర్స్లలో ఎక్కువగా వాడడం జరుగుతుంది. మరి ఈ డ్రై బ్యాటరీస్ అనేటివి ఒక్కసారి డెడ్ అయితే మళ్ళీ మనం రికవర్ చేసుకోలేమా అని అంటే, వీటికి ఈ బ్యాటరీస్కి మనకు వాళ్ళు ఇచ్చినటువంటి 2 years వారంటీ దాకా కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది, నేను గమనించినంత మట్టుకులో. అయితే తరువాత ఈ బ్యాటరీస్ అనేటివి డెడ్ అయిపోతే మనము రికవర్ చేసుకోలేమని అంటే, ఈ డ్రై బ్యాటరీస్లలో యాసిడ్ పోసి అది పోసి ఇది పోసి మనం కొంతవరకైనా చేసుకునే అవకాశము ఉంటుందా అంటే యాసిడ్ పోయలేము కదా. మరి ఈ విధంగా మనం డెడ్ అయిపోయినటువంటి డ్రై బ్యాటరీని ఇచ్చేస్తాము, అవి కంపెనీకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాటరీలో డ్యామేజ్ అయినటువంటి సెల్ని తీసేసి మంచిది కొత్త సెల్ వేయడం వలన మనకి బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే డ్యామేజ్ అయినటువంటి సెల్ ఉందో దాన్ని రికవర్ చేయగలిగితే ఈ డ్రై బ్యాటరీస్ అనేటివి పనిచేయడం జరుగుతుంది. ఇక సెకండ్ యాసిడ్ బ్యాటరీస్. ఈ యాసిడ్ బ్యాటరీస్ అనేటివి డెడ్ అయితే ఈ బ్యాటరీస్ మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంది. కొంత యాసిడ్ పోసి డిస్టిల్ వాటర్ పోసి రికవర్ చేసుకునే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. మరి ఈ విధంగా అయితే ఈ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి. మరి థర్డ్ చూసుకున్నట్లయితే మనకు లిథియం అయాన్ బ్యాటరీస్. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటివి మనకు యాసిడ్ ఇవంతా ఏమీ ఉండవు గనక లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటివి ఛార్జింగ్ పెట్టుకుంటాం, వాడుకుంటాం. మరి ఇక సెకండ్ మనం బెస్ట్ బ్యాటరీస్ ఏవి అనేది చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మొదటి స్థానంలో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉండడం జరుగుతుంది. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటివి మనకు పవర్ని ఎక్కువసేపు నిల్వ చేసుకొని ఎక్కువసేపు పవర్ అనేది రావడం జరుగుతుంది ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లలో. ఇంకా సెకండ్ స్థానంలో చూసుకున్నట్లయితే యాసిడ్ బ్యాటరీస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ యాసిడ్ బ్యాటరీస్ కూడా మనకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎక్కువసేపు పవర్ అనేది రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డ్రై బ్యాటరీస్ చూసుకుంటే అస్సలు ఈ డ్రై బ్యాటరీస్ అనేటివి మనకు ఎక్కువసేపు పవర్ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది.